రామాచారి గారు ఈ రోజున ఈ ఈ ఇంటర్వ్యూలో భాగంగా, ఈ పాడ్‌కాస్ట్‌లో భాగంగా మీరు ఒక పాట గూడా మంచిది, బాగా ఆవిడ సాంగ్స్‌లో మంచి పాపులర్ అయిన సాంగ్ పాడితే ప్రేక్షకులు కూడా చాలా ఆనందిస్తారు. నిజంగా ఇక్కడి నుంచి మళ్ళీ రామాచారి గారి గొంతు ద్వారా విన్నామని. పగలే వెన్నెలా జగమే ఊయలా, పగలే వెన్నెలా జగమే ఊయలా, కదలే ఊహలకే కన్నులుంటే ఏ పగలే వెన్నెలా జగమే ఊయలా. గున్న మావిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, ఒక గూటిలోన రామచిలకుంది, ఒక గూటిలోన కోయిలుంది. గున్న మావిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. అలాగే ఉమ్, మే మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం, మెరిసినా కురిసినా కరుగునే జీవనం. మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం. ఇంకా కొన్ని పాటలు, కొన్ని మాటలతో ఉన్నాయి. అన్నమాట. ఉన్నాయి మాటల్లో మాట. అంటే వాయిస్‌లో పాటలు పాడుతున్నప్పుడు మీకు బాలసుబ్రహ్మణ్యం గారు గూడా చాలా విషయాల్లో కొన్ని మీకు మెళకువలు నేర్పుంటారు. ఇప్పుడు జానకి గారు పాడే పాటల్లో వ్యత్యాసం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఏ ఏజ్‌కి తగ్గట్టుగా వాళ్ళు పాటలు పాడడం. హ్మ్. ఆ మాడ్యులేషన్స్ ఎట్లా సెట్ అవుతాయండి అసలు? ఆమెకి కొన్ని కళలు ఉన్నాయి. కదా! ఆహ్, ఆ! బా జానకమ్మ గారికి, చిన్న బాలు పిల్లల గారికి. పాట గూడా ఆవిడ ఆ! పాడుతుంది. ఆవిడ ఎవరి గొంతులాగా వాళ్ళ అది సాధ్యమా అసలు పాటల్లో? సాధ్యం అంటే ఆవిడకి సాధ్యమైంది. అది అందుకనే అంటున్నాను. ఆ! ఇప్పుడు అసాధ్యులంటే వాళ్ళే గదా! హ్మ్. వాళ్ళకి అసాధ్యం అంటూ లేదు. సుబ్రహ్మణ్యం గారు అంటే గూడా, ఎస్‌పీ గారు గూడా హ్మ్. చాలా చక్కటి పాటలు ఆయన గూడా అంతే. కరెక్ట్‌గా యాప్ట్‌గా ఉంటుంది. వాళ్ళిద్దరి కాంబినేషన్ చాలా. అసలు ఆ అద్భుతమైన కాంబినేషన్స్ కాంబినేషన్. పోటీ అద్భుతమైన పడేవాళ్ళు. కాంబినేషన్ అది. పోటీ పడేవాళ్ళు ఒకళ్ళంటే ఒకళ్ళకి విపరీతమైన ఇష్టం వాళ్ళకి. హుహు. ఎంత హ్మ్. క్లోజ్ అంటే వాళ్ళు హ్మ్. చిన్న పిల్లల్లాగా కొట్టుకుంటారు. ఆహ్, భలే ఉంటుంది వాళ్ళది. అది చాలా క్లోజ్‌గా ఉంటారు. పాటలతో కొట్టుకుంటారేమో అనుకుంటూ. పాటలు, మాటలు అన్నీ అసలు చాలా ఆ! మీకు ఆఫ్ స్క్రీన్ అయితే వాళ్ళెలా ఉంటారంటే, ఆ! ఒక ఒక ఇంట్లో ఇద్దరు బ్రదర్, సిస్టర్స్ ఉంటారుగా. యెస్. ఇద్దరు కొట్లాడుతుంటారు. అట్లా హ్మ్. ఉంటుంది. హుహు. సో, చాలా క్లోజ్ వాళ్ళు. కానీ ఆయనకి చాలా ఇష్టం. బాలు గారికి జానకమ్మ అంటే చాలా ఇష్టం. హ్మ్. ఎంత ప్రాణం ఆయనకి. ఆ మాడ్యులేషన్స్ గురించి ఒక్కసారి మీ ఎక్కడన్నా మీరు ఆ రకమైన మాడ్యులేషన్స్ చూపించగలిగారా పాటల్లో? ఒక ప్లేబ్యాక్ సింగింగ్ ఎలా చేయాలి? ఇప్పుడు హ్మ్. ప్లేబ్యాక్ సింగింగ్ అంటే ఏంటి? ఒక పాత్రకి తగ్గట్టుగా వీళ్ళు ఆ పాత్ర అయిపోయి పాడడం. యెస్. అంటే పాత్రకి ఆ పాడడం గాదు. పాత్రలోకి పరకాయ ప్రవేశం ఆ! చేసినట్టుగానే. ఆ పాత్ర వీళ్ళయిపోయి పాడడం. యెస్. అవును. ఇప్పుడు ఏ పాటైనా ఇప్పుడు హ్మ్. మనసా త్రుళ్ళి పడకే అతిగా ఆశ పడకే, అతనికి నీవు నచ్చేవు లేవు, ఆ తొలి ఆ శుభ ఘడియ వచ్చేను రాదు, తొందర పడితే అలుసే మనసా తెలుసా తెలుసా మనసా. మనసా ఇందులో చూడండి ఒక పాత్ర. యెస్. ఇందులో జానకమ్మ గారు ఈ పాట పాడేటప్పుడు హ్మ్. ఆవిడ ఏజ్ ఎంతో నాకు తెలీదు. హ్మ్. ఇది ఆ రోజుల్లో ఒక టీనేజ్ అమ్మాయి. యెస్. ఒక 18 ఏళ్ల 16, 17, 18 ఏళ్ల అమ్మాయికి పెళ్లి చూపులు జరిగాక, ఆ అబ్బాయేమో చాలా హ్యాండ్సమ్‌గా ఉంటాడు. హ్మ్. అందగాడు, డబ్బున్నవాడు. అసలు నన్ను చేసుకుంటాడా? నాలో ఏం చూసి చేసుకుంటాడు? నేను డబ్బున్నదాన్ని గాదు, సంపద ఉన్నదాన్ని గాను, అంత పెద్ద అందగత్తెనేం కాదు. కాదు. ఆ అమ్మాయి అనుకుంటుంది. యెస్. అసలు ఇది నిజమేనా? నన్నిష్టపడతాడా? ఏం చూసి ఇష్టపడతాడు? అనే ఒక స టెన్షన్ ఉంటుంది. ఒక సందిగ్ధం. పెళ్లి చూపులయ్యాక హ్మ్. ఆ రోజుల్లో యెస్.
ఒక పెళ్లి చూపులయ్యాక ఒక అమ్మాయికి ఈ అమ్మాయికేమో అతను తెగ నచ్చేశాడు. హ్మ్. అంత అందగాడు, అంత గొప్పవాడు, నన్ను నచ్చుతాడా అనే పాత్ర. హ్మ్. మీరు ఈ పాట వేసి వినండి. అక్కడ మీకు జానకి గారు కనిపించారు. అదే అంటున్నాను నేను. ఎందుకంత అలా పాడతారంటే ఆ ఎక్స్ప్రెషన్తో, హ్మ్. వాళ్ళు ఆ పాట పాడేటప్పుడు దే ఫర్గెట్ నేను నేను జానకి గారు, దే బికమ్ దట్ క్యారెక్టర్. అదే ప్లేబ్యాక్ సింగింగ్. తర్వాత వీళ్ళు పాడిన తర్వాత ఎప్పుడో 2 నెలల తర్వాత షూటింగ్ జరుగుతుంది. అవును. ఒక యాక్ట్రెస్ యెస్. అప్పుడు యాక్టింగ్ చేస్తుంది. యెస్. సో మీరు ఈ పాటని, ఈ పాటే కాదు, ఇలాంటి చాలా చాలా ఉన్నాయి. పాటల్ని, చాలా సాంగ్స్ ఉన్నాయి ఆవిడవి. చాలా పాటల్ని హ్మ్. మీరు ఒకసారి ఆడియో వినండి. హ్మ్. తర్వాత దాన్నే వీడియో చూడండి. ఆడియో వినండి. ఆ తర్వాత ఆడియో వీడియో. షూటింగ్ కాకముందు చేసింది. ఒరిజినల్ యాక్ట్రెస్ యాక్టింగ్ 'స్వాతిముత్యం' సినిమాలో నాకు తెలిసినంత వరకు చిన్న పిల్లాడి క్యారెక్టర్‌లో ఉన్నప్పుడు అంటే కమల్ హాసన్‌కి చిన్న బాబు ఉంటాడు. అవును. అవును. ఆ! ఆ బాబు పాట పాడినప్పుడు వాడెట్లా పాడతాడు? అంటే ఆ వాయిస్ ఎట్లా ఉంటుంది? అది మరి 'జానకి' గారు పాడారో, 'సుశీల్' గారు పాడారో నాకైతే కొంచెం ఐడియా లేదు గానీ, ఆ క్యారెక్టర్‌ని మళ్ళీ ఈ క్యారెక్టర్‌ని 2 గూడా ఒకే వాయిస్‌లో తీసుకొచ్చారని చెప్పని అన్నారు ఆ రోజున. అవునండి. హ్మ్. ఏది ఒక పాటైతే 3 క్యారెక్టర్స్ పాడారు. 3 ఒక క్యారెక్టర్. ఒక చిన్న పాప క్యారెక్టరు, ఒక హీరోయిన్, ఆ! ఒక నాయనమ్మ. అదొక ప్రైవేట్ గీతం ఉంది. అబ్బా! సినిమాల్లో గూడా అలాంటివి పాడుంటారు. ఆహా! 'నాయనమ్మ నాయనమ్మ' అని పాడారు. హుహు. అందులో 2 క్యారెక్టర్లు పాడారు. ఇంకో దాంట్లో 3 క్యారెక్టర్స్ పాడారు. అసలు దీనికి కారణం ఏంటంటే ఇష్టమండి. యెస్. ఆమెకి పాటంటే ఇష్టం. యెస్. నేను పిల్లలకి అదే చెప్తాను. మీరు చేసే పనిని యూ షుడ్ లవ్ అండ్ యూ షుడ్ రెస్పెక్ట్. రైట్. ఇవి మనకు వాళ్ళు నేర్పించారు. వాళ్ళేంటంటే దే యూజ్డ్ టు లవ్ ద వర్క్. హ్మ్. వాళ్ళు బాలు గారైనా, జానకి గారైనా, నేను ఘంటసాల గారిని చూడలేదండి. హ్మ్. అది నా దురదృష్టము. అన్ నేను చాలా సార్లు బాధపడుతుంటాను. సుశీలమ్మ గారిని చూశాను. ఆహ్, వాళ్ళు వాళ్ళు చేసే పనిని చాలా గౌరవిస్తారండి. దైవంతో సమానంగా దైవంతో భావిస్తూ సమానం. ఉంటారండి. హ్మ్. తర్వాత ఇష్టంగా చేస్తారండి. అంటే యెస్. వాళ్ళకి పిచ్చి ఆ పని చేయడం. 2 రెస్పెక్ట్. వాళ్ళు చాలా రెస్పెక్ట్ చేస్తారు. ఎంత రెస్పెక్ట్ అంటే, ఆ పాటని పూర్తిగా రాసుకొని వాళ్ళ చేతితో, అందులో ప్రతి పదానికి అర్థం తెలుసుకొని, అలాగే డైరెక్టర్ గారు ఆ క్యారెక్టరైజేషన్ గురించి చెప్తే మొత్తం ఆకళింపు చేసుకొని, పాటని మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర చిన్న పిల్లలు సంగీతం మాస్టర్ దగ్గర వర్ణం, గీతం నేర్చుకుంటాం యెస్. గదా! హ్మ్. స్వరాలు అలా హ్మ్. నేర్చుకొని, సాధన చేసి, మొత్తం ఒంటికి పట్టిన తర్వాత అప్పుడు పాడేవాళ్ళు పాట. అబ్బా! అబ్బా! హ్మ్. అంటే అంత అసలు రాకుండా అసలు మైక్ దగ్గరికొచ్చేవాళ్ళు కాదు. నేను బాలుగారి రికార్డింగ్స్ చూశాను. హ్మ్. చిత్రమ్మ గారిది కూడా చూశాను. హ్మ్. జానకమ్మ గారు పాడుతున్నప్పుడు చూడలేదు కానీ విన్నాను. అయితే వీళ్ళు ఏంటంటే వాళ్ళు ఆ పాటని ప్రేమించేవాళ్ళు, గౌరవించేవాళ్ళు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్‌ని, రైటర్‌ని, డైరెక్టర్‌ని, వినే ప్రేక్షకుల్ని, వాళ్ళతో పాటు ఉండే మ్యూజిషియన్స్‌ని, మ్యూజిషియన్. ఇంతమందిని వాళ్ళు చాలా చాలా ప్రేమించి, గౌరవించి, ఆ పనిని గౌరవించి చేసేవాళ్ళు. అందుకే ప్రతి పాట ఇమ్మోర్టల్ అంటారు. యెస్. ఏ పాటైనా ఈ సూర్యుడు, చంద్రుడు, భూమి ఉండి, నో ఈ డౌట్ దాంట్లో. శ్రోతలు ఉన్నన్ని ఉన్నంత రోజులు వరకు ఆ పాటలు బతికులుంటాయి. ఉంటాయి. అవును. నో ఆహ్, డౌట్ దాంట్లో అది. ఈ భూమి అంతమయ్యాక గూడా ఇవన్నీ ఆ భగవంతుడు తీసుకెళ్తాడేమో. ఇక్కడ ఉంచడు. ఘంటసాల ఈ పా పాటలు గ తీసుకెళ్ళిపోతాడు. ఘంటసాల గారి పాటలు ఇప్పటికీ మనం వింటూనే ఉన్నామనంటే గనక, ఆయన గతించి దాదాపుగా 50 ఏళ్ళు అయ్యుంటుంది ఇప్పటికి. హ్మ్. హ్మ్. యాహ్! అయినా అయినా గూడా ఆయన పాటల్ని మనం ఇంకా చాలా ఎంతో ఇష్టంగా వింటున్నాం. వెంకటేశ్వర స్వామి పాటలనంటే ఘంటసాల గారే అంతే. అంతే. గుర్తొస్తారు. అలాంటప్పుడు అసలు చ 'నడిరే జామ్‌లో' చూడండి, నడిరే ఇద్దరి ఆ! పాట. ఇద్దరు ఎంత ఆర్తిగా పాడారండి. ఏడేడు శిఖరాలు నే నడువలేను, వెంకన్న పాదాలు వాటి కానుకలర్పించలేను, వెంకన్న పాదాలు దర్శించలేను, నేను వివరించిన బాధ వినిపించలేను, అమ్మ. అమ్మా అని అలాగా పాడుతుంటే ఆ అమ్మ చూడకుండా ఎలా ఉంటుంది యెస్. తల్లి? ఆ వెంకన్న ఎలా వీళ్ళకి ఆశీర్వదించకుండా ఉంటాడు? ఆ పాట వింటుంటే మనకు కూడా ఆశీస్సులు లభిస్తాయి. అది అంటే వాళ్ళు అంత
అంత ఆ పాట పాడుతున్నప్పుడు ఇంకా వాళ్ళు వాళ్ళకి మైక్ గాని, ఇంకోటి కనిపించదండి. ఆ వెంకన్న, ఆ పాదాలు, ఏడుకొండలు అదే కనిపిస్తాయి. అలా పాడారు కాబట్టి మనకి మీరు చూడండి వీళ్ళెవరి పాటలైనా ఎక్కడ గూడా ఆర్టిఫిషియల్‌గా ఉండదు. ఉండవు. అసలు నిజంగా ఆ పాత్ర అక్కడ ఆ సందర్భంలో పాడాడా అన్నట్టుగా ఉంటుంది. కృతకంగా అనేది ఎక్కడా కనపడదు. ఆ! హ్మ్. అందుకే నేను మా స్కూల్‌లో వాళ్ళే మా కరిక్యులమ్, వాళ్ళే మా సిలబస్. వాళ్ళ పాటే మాకు లైట్ మ్యూజిక్ స్కూల్ అంతే గాబట్టి, గదా! లైట్ అవును. మ్యూజిక్ అంటే సినిమా పాటలు గూడా సినిమా పాటలు గూడా ఉంటాయి లైట్ దాంట్లో. మ్యూజిక్‌లోనే వస్తాయన్నమాట. వస్తాయి. అవును. సో, నాకు సిలబస్ ఎవరు? వాళ్ళ పాటలే. వాళ్ళెలా పాడారు నేను బాగా రీసెర్చ్ చేస్తుంటాను. హ్మ్. పిల్లలకి నేను వినిపిస్తుంటాను. చూడండి ఎలా పాడారు వాళ్ళు. హ్మ్. తర్వాత ఆడియో వినిపించి మళ్ళీ వీడియో చూపిస్తాను. చూపిస్తారు. చూడండి ఆ పాత్ర పాడుతున్నట్టుంది ఇప్పుడు. సో, దీనికి కారణం అదే అండి. వాళ్ళకి సంగీతము, పాట అంటే చాలా చాలా ఇష్టం. అలాగే గౌరవం. అలాగే వాళ్ళ నిష్కల్మషమైనటువంటి హృదయాలు.